హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీరు చూసేవారు గుడ్ నైట్ ఆల్సో అనుకుంటా కదా. చాయ్ పెడతా. ఏంటి ప్రయాణం అన్న వెరైటీ మాటలు చెప్తున్నాం. మరి ఎటు పోవడం, ఎటు రావడం, ఎట్లా ఫస్ట్ అయితే ఊరికి పోవాలి అని అంటున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ తిరుపతి అని అంటున్నారు. మరి నాకైతే ఆ వార్త తినగానే ఎట్లా సెట్ అవుతుంది, ఎట్లా అన్న భయం ఊచుకున్నది నాకు. పిల్లలకు స్కూల్ టైంలో సమ్మర్ అయితే ఎటు పోయినా కూడా మంచిగా ఉంటుంది. నీ ఒపీనియన్ ఏందో చెప్తే దాన్ని బట్టి నాకు క్లియర్గా క్లారిటీ అర్థమవుతుంది. ఒపీనియన్ అని కాదు కానీ అసలు ఇది మొత్తం సడన్ గా అంటే ఎట్లనమ్మా? ఇప్పుడు ఒకళ్ళ డెసిషన్ మీద ఓడంటే కరెక్ట్ కాదు. ఒకరి డెసిషన్ మీద ఓడు అన్నా కరెక్ట్ కాదు. ఒకరికి సెట్ అయినప్పుడు అందరికి కుదరాలంటే అది ఇంకా సెట్ కాని ముచ్చట. ప్లస్ ఇప్పుడు మనకైతే ఉన్న పరిస్థితులు పక్కకు పెట్టు, పోతాం దేవుడి దగ్గరికి. కానీ టైమింగ్ సెట్ కావాలి కదా. ఫస్ట్ వెమ్లవాడకు పోవాలి కంపల్సరీ. తిరుపతి పోయే ముందు వెమ్లవాడకు పోయి తిరుపతి ఎట్లా పోతాం మనకైతే అట్లా నచ్చుడు కాదు, అట్లా పోదు పద్ధతి కాదు. వాస్తవానికి అట్లా పోవద్దు. నేను ఇప్పుడు 2 times పోయినాం తిరుపతి. ఎప్పుడైతే అట్లా పోలే, వెమ్లవాడకు పోయిన తర్వాతనే తిరుపతి పోయినాము. ఇక మరి అట్లా ఎట్లా నాకైతే మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడైతే మనము రేపన్నా ఎల్లుండన్నా వెమ్లవాడకు పోదామని అయితే అనుకుంటున్నాము. ఇక అది తర్వాత వచ్చినాక మ్యాటరు ఎట్లా సెట్ అవుతుందో అట్లా. కుదిరితే పోయేది, దేవుడు రప్పించుకుంటే పోయేది, లేకుంటే లేదు. వెమ్లవాడకైతే పోదామని అనుకుంటున్నాను. ఇక నీ ఒపీనియన్ నువ్వు ఎట్లా అంటే గట్టిని ఎట్లా మరి రేపు పోదాం వెమ్లవాడకు? పోదాం. నువ్వు కన్ఫర్మ్ చేస్తే రేపు అంటే రేపే పోదాం అమ్మా. రేపు పోయి ఆయనతో అక్కడ ఇప్పుడు ఇలా అమాస అయిపోయింది కానమ్మా. ఇప్పుడు సమ్మక్క వేసుకోవస్తాయి కదా. అమాస అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ పున్నం దాకా సమ్మక్కలు చేసుకోవచ్చా? మళ్ళీ పున్నం 12 ఏమో ఉన్నది. పున్నం రోజు కూడా చేస్తారు. పున్నం ముందు ఎప్పుడు సెట్ అయితే అప్పుడు చేసుకోవచ్చు. పున్నం ముందు ఏం తప్పు లేదు. అమాస అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే ఇంటికి పోయి ఇక సమ్మక్క వేసుకొని పోయిన రోజే వెమ్లవాడ పోయేసి అయితే వస్తామని అనుకుంటున్నాను నేనైతే. ఒక 3-4 months 6 months అసలు పోదాం మళ్ళీ ఈ సడన్ గా తిరుపతి ముచ్చట ఒకటి. తిరుపతి ముచ్చట అంటే మా డెసిషన్ ఏం కాదు, మా పెద్ద మనుషులు మాట్లాడితే మేము వాళ్ళతో పడిపోతున్నాం అంతే. పడిపోవడం అని ఏం లేదు కానీ అందరము కలిసిపోతే పిల్లలకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఒకరం పోయింది వేరు, అందరం పోయింది వేరు అనమాట. ట్రైన్ జర్నీ, లాంగ్ జర్నీ కాబట్టి పిల్లలందరూ చిన్నప్పటి గుర్తు లెక్క ఒక మెమొరీ ఉంటుంది అన్న అంతే తప్ప మరి అట్లా కుదరదా మరి నాకు ఆ విషయం ఈ రోజే తెలుసు. పోదాము అని అంటున్నాను. మరి ఇది ఎట్లనో మరి ఆమెనైతే ఇప్పుడు ఆమె రాదు. ఒక్కరోజు కూడా టైం సెట్ కాదు ఆమెకు. శ్రీరామ అని చెప్పగానే నేను రానుకోరంటది. ఇప్పుడు ఇట్లా వస్తా. ఇప్పుడు వెమ్లవాడకుండా అటు పోయి మళ్ళీ అటు పోయి ఇటు పోయి వచ్చే నెల అసలు 28 రోజులు ఓ 31 రోజున నడిచిపోతుండే. 28 రోజుల ముచ్చట చెప్పకు. ఏం కాదు, దేవుడు కల్పిస్తే ఎక్కడికైనా పోవడానికి రెడీ. ఆలోచించద్దు కానీ టైం సెట్ కావాలి కదా. కొంతమంది ఛాయ్ తాగుతుండ్రా. పొద్దున పని తీరలేదు. ఇవాళ అమాస గుడికి వెళ్ళినాం. మార్నింగ్ అభిషేకం చేయించుకున్నాము. చాలా టైం పట్టింది. ఇక మళ్ళీ ఈరోజు వాటర్ వచ్చుడు మాకు. అసలు పనే తీరదు. రోజు బయటికి పనికి పోయి ఇంట్లో పని చేసుకుంటారు అయితే ఎట్లా చేస్తారో ఏమో నాకైతే అర్థం కాని విషయం. అసలు ఆ మ్యాటరే అర్థం కాదు నాకైతే. ఛాయ్ తాగుదురా, కొన్ని వాటర్ తీసుకుంటా. ఫైనల్ ఇక రేపు పోదాం అనుకుంటున్నాను నేనైతే. రేపు పోయి ఆయనతో వెమ్లవాడ దర్శనం చేసుకుని ఇప్పుడు అన్ని ఒక కుదరాలంటే ఎప్పుడు కుదిరేవయ్యా. మరి రేపు పోతేనే రేపు మార్నింగ్ టైంలో చేసుకుని వెమ్లవాడకు సాయంత్రం టైంలో పోయి ఆడ నిద్ర చేసి మార్నింగ్ మొక్కులప్ప చెప్పుకొని ఆ కొండకు పోయి ఉంటది. మనం వెళ్ళిన నైట్ మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ కావచ్చు. కొండ దర్శనం ఇట్లా చేసుకుని మళ్ళీ రిటర్న్ లా కొండటి కాడ ఇంత ఏమన్నా అనుకొని తిని చేసి కింద ఇక మళ్ళీ వచ్చినామంటే ఎల్లుండి మా గైలపూర్ వెళ్ళిపోవాలి డైరెక్ట్. గైలపూర్ ఇంటికి పోయి కథం ఇక మళ్ళీ దేవుడికి దండం పెట్టుకుని బండి ఎక్కినామంటే ఎల్లుండి ఏ నైట్ అన్నా కానీ మళ్ళీ మార్నింగ్ 6:30కి స్కూల్కి వెళ్ళేటట్టు ఉంటుంది. 2 days రేపు వెళ్ళొచ్చు స్కూల్కి. ఆమె రేపు వెళ్ళిన తర్వాత 10 అట్లా తీసుకురావాలి సార్ తోటి మాట్లాడి. ఎల్లుండి ఒక్కరోజు అబ్సెంట్ అయినట్టు చూసుకోవాలి అని అనుకుంటున్నా. అయినా అట్లా కుదరదు అనుకుంటావాయో. ఓకే, ఎగ్జామ్ ఉందా ఒక 2 days. ఇంకా 2 days ఎగ్జామ్ ఉందా? ఫస్ట్ వరకు ఉంది ఎగ్జామ్. మరి ఏమైనా విడిచిపెట్టుకోదాం? అట్లా కుదరదంటే వదిలేసిపోయిందని అయ్యమ్మని. ఒకటే రోజు కాబట్టి ఉంటుంది. మరి ఆలోచిస్తాం. చాయ్ తాగు, చల్లగా అవుతుంది. పొద్దుగాల కూడా చల్లడి చాయ్ పోసినావు అన్నావు. ఏమన్నా అండే లేదా మరి పురుసగా మళ్ళీ కూర్చున్నావు? ఏమండాలి? ఏమంటావు? బట్టలు ఉన్నాయి పిండేటివి, బట్టలు కాలేవు. అన్నీ పెట్టేసి కొద్దిగా చాయ్ తాగుదామని కూర్చున్నాను. అండు ఇంటికాడ ఉంటే బాగా ఆకలి అవుతుంది.
నీకు ఎన్నడ ఆకలి అంటావు అండిపోయినావన్నా మళ్ళీ కూర్చున్నావు వండుతా పోయి వండుతా ఇంకా పనే తీరలేదు బట్టలు ఉన్నాయి టబ్బులు ఉన్నాయి బట్టలు ఉతికి వంట చేస్తా ఏం కూర వండుకుందాం అదే ఇలా అమాస కదా ఆకలి అవుతుంది మరి అమాస అయితేనే ఆకలి అవుతుంది ఇంటికాడ ఉంటే బాగా ఆకలి అవుతుంది ఇలా వర్క్ బంద్ కదా ఈ అదేందో ఉన్నాయి కదా అలా వంకాయ టమాటాలు ఏమో ఉన్నాయి జాతర చాలా పబ్లిక్ పోయింది కదా ఇది కూతురండి సింగరాయ జాతర మనమైతే ఏనాడు అసలు మనకు తెలియదు దేవుళ్ళు అంటే బాగానే ప్రీతి కానీ అక్కడికి ఎందుకు పోవమ్మా మరి నువ్వు టైం సెట్ కాదు అనమాట అట్లా అనుకుంటే ఎట్లా పోవాలమ్మా ఏమన్నా అంటే ప్రయత్నం చేయి తర్వాత చేస్తా ఆకలి అవుతున్నట్టు జాతరలు అన్ని తర్వాత పెద్దగా టమాటాలు వంకాయలు లేత వంకాయలు మొన్న తీసుకున్నాయి అవి నిన్న తీసుకున్నా గిన్నెలు బాగానే ఉన్నాయి బట్టలు ఉన్నాయి కదా అవి ఎప్పుడు బట్టలు ఉంటావు బాగున్నాయి బట్టలు ఖాళీ కూర్చుంటే పని చేయబుద్ది కదా చెప్తానే ఉన్నావు వైట్ వాష్ యుద్ధం స్టార్ట్ అయిందా మళ్ళీ ఇంకా ఏం యుద్ధం కర్రీ వేయాలిగా మరి పిల్లలకు క్యాబేజ్ వండి పెట్టిన నువ్వు తింటావా నువ్వు తినవైతే మనిషికి ఒక కూర కావాలి నా ఇంట్లో అసలు నా అంత వెరైటీగా అసలు ఏ ఇంట్లో ఉండడు కావచ్చు కదమ్మా ఏ కూరగాయలు వద్దు ఇంకా మంచినీళ్ళలో ఇంత ఉప్పు కారం వేసి పెడతాయి కదా రేపటి సంద అదే తిని అందులో అయితే ఇవి ఉండవు ఇక గట్లా అంటావు మరి ఏంది క్యాబేజ్ వండిన తింటే ఏంది తినవు గరం గరం ఉన్నప్పుడు ఏ కూరనైనా తింటామా వాస్తవానికి నువ్వు ఎన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేయలేదు నన్ను అంటున్నావు మళ్ళీ నువ్వే నన్ను ఉల్టా అవు నేను అబ్జర్వ్ చేయలే నేను నాకు తెలుసా నీ బయోడేటా నువ్వు నన్ను మంచిగా అబ్జర్వ్ చేయి ఎప్పుడైనా అని నువ్వు కూరలు గరం గరం అంటావు చూడు గరం గరం అన్నం గరం గరం కూర ఉన్నప్పుడు కంపల్సరీ తింటా నువ్వే నేను తినకపోవచ్చు అని చెప్పి నువ్వు ఫీల్ అయిపోతావు కానీ వాస్తవానికి తింటానమ్మా ఫీలా ఆడ అన్నుడు ఎంత ఇబ్బంది తెలియదు కానీ ఇంకా ఫీల్ అట పప్పుసారి ఇట్లా చేస్తావు అప్పుడప్పుడు టమాటా పప్పు చేస్తావు మంచిగా మంచి చికెన్ మంచిది అంటావు మటన్ మస్తు అంటావు ఇన్ని అంటావు మళ్ళీ గట్ల ఎందుకు అంటావమ్మా నువ్వు నన్ను ఇక పప్పు చారు టమాటా పప్పు చికెన్ మటన్ ఇక అవి 4 అయితే సరిపోయి ఇవ్వద్దు మంచిగా ఉన్నాయి నా కోసం వండి ఇంట్లో మంచిగా ఉన్న కూరలు వస్తా పిల్లలు తినలేని పరిస్థితికి వచ్చారు ఇలా ఫ్రెండ్స్ చూసినావు కదా ఆమె స్కూల్కి వెళ్ళి రాగానే పప్పు అంటే ఎట్లా పెట్టింది మొహం ఆమెకు మంచిగా దగ్గరికి ఫ్రైలు కావాలి వాడి జర నీలాగని మేము ఇద్దరమే వెరైటీ అమ్ములు నేను అవి ఎంతైనా మీరు వెరైటీ కానీ ఎందుకు వాడి జర నీ ఫాలో అవుతాడు నువ్వు తిన్నట్టే వాడికి కావాలి వంకాయలు అతనే ఉన్నాయి జాగ్రత్తగా వంకాయ టమాటా అన్న వంకాయ టమాటా అంటే ఇప్పుడు ఏమంటాను ఫ్రై చేస్తాయి వంకాయలు అనుకున్నాం వంకాయ టమాటా ఉండమ్మా గరం గరం తిందాం చాకులు ఒకసారి పట్టి రాదు పట్టిద్దంత ఒక్క చాకు దొరుకుతుంది అది గుండి వేసుకుంటావు అయితే రేపు నేనేం చేసుకుంటా నేను చేసుకోను నాకు చేపిస్తా అంటారా వరం తేదీ శ్రీరమ్మ మరి రాదుగా ఇట్లా రాకపోతే లలిత దగ్గర విడిచిపెట్టిపోదాం దానికి ఎంత ఇబ్బంది అవుతుంది మా పాప మనం పోయేది ఆయన పానం మంచిగా ఉంటలేదట మళ్ళా తిరుగుడు అవుతాం వానికి వద్దురా అంటే వినపాయ అప్పుడు ఇప్పుడు తిరగవాలి కడుపు వద్దురా అనేదాకా ఇచ్చేసిండు ఇప్పుడే సహకరించే పరిస్థితి అయితే గట్ల అయిపోయా తింటే అరుగుతలేదు తింటే అరుగుతలే ఏమనికి ఇప్పుడు వంటలు వేసిపోతున్నాను అలసరిలాగా ఉన్నట్టుందా పిల్లగానికి పేగులకు కుండా అయిందేమో ఇక అంటే పరిశానం దెబ్బలు పడతాయి అయితే అండు ఇక ఇప్పుడు అయిపోయిందా బట్టలు గిట్లా విండు బట్టలు వెళ్ళినా వెళ్ళేసిన మోటార్ బంద్ చేసిన కింద వాళ్ళకి వాటర్ పట్టించిన 2 అప్పలు ఇలా వంట చేసుకున్నాను ఉన్నది కానీ నువ్వు తినవు కదా క్యాబేజ్ వండిన పొద్దున వాళ్ళకి బాక్స్ పెట్టేసి ఇద్దాం నిన్ననైతే ఒక కామెంట్ రాలే మొన్న ఒక 2 కామెంట్ వచ్చినాయి మంచిగా అని చెప్పి నిన్న ఫస్ట్ వీడియో ముందు అప్లై చేసిన అంటే దాంట్లో పెట్టిన
వీడియో ముందు ఫస్ట్ అవే పెట్టినా కామెంట్లు మంచిగా ఉన్నాయి కామెంట్లు అని చెప్పి అయ్యో నిన్న చూస్తే ఒక్కరు కామెంట్ చేస్తలేరు. నువ్వు అట్లా పెడితే భయపడతాను. అయితే పెట్టద్దులే ఇంకోసారి. వేములవాడ కొండకు పోయిన తర్వాత ఫుల్ వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ తిరుపతికి ఇట్లా పోతేనైతే మీరు తట్టుకోలేదు. దుమ్ము దులుపుడే మరి వాళ్ళకి నచ్చుతాయా వీడియోలు మరి చేసుడు నచ్చుతాయా వాళ్ళకి నచ్చితే నచ్చపోతుంది. నాకు నచ్చితే సరిపోయా. నేను ఎవరిని పట్టించుకోను ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. అసలు నా చిన్నప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ చెక్ చేస్తే మాత్రం అసలు నేను ఎవరు కేరియా అంటే నేను లంగ పనులు చేసి కేరియకపోవడం కాదు, నాకు నచ్చిన పనే చేస్తా. నేను వాళ్ళకి ఇది చేయమంటే నేను చేయ, నాకు నచ్చకపోతే నువ్వు ₹1 ఇచ్చినాయా, నచ్చిందంటే నువ్వేమి ఇవ్వకుండా చేస్తా అంటే అట్లా నేను నాకు నచ్చిన పనే చేస్తాను అనమాట. ఇక వాళ్ళకి నచ్చుతుందో వీడియో వీళ్ళకి నచ్చుతుందో అని చెప్పంటే ఇక మనం అవన్నీ పట్టించుకోము. వీడియోలో అయితే దుమ్ము రేపుడే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ టుమారో. గుడ్ నైట్ చెప్పమ్మా.